సో ఇక్కడ నుంచి ఒక చిన్న బాల్కనీ ఉందండి ఇక్కడ. సో వాళ్ళు ఒక చిన్న క్యాంటిలివర్ బాల్కనీ కూడా చేసి ఇచ్చాము వీళ్ళకి. సిట్ అవుట్ కూడా చూద్దాం మేడం. సిట్ అవుట్లో కూడా ఒక సో ఇక్కడ నుంచి ఇది చిన్న సిట్ అవుట్ మేడం. అదే అనుకుంటున్నా, ఏంటి సిట్ అవుట్ లేదా ఫస్ట్ ఫ్లోర్లో? లేదు ఉంది మేడం, చిన్న సిట్ అవుట్ ఉంది, బాగుంది, స్పేషియస్గానే ఇచ్చారు. సో యాక్చువల్గా ఇక్కడ కూడా స్టెప్ చాలా పెద్ద ఇష్యూ మేడం. ఇక్కడ ఏంటంటే బిల్డర్ అంత పెద్ద స్టెప్ ఇచ్చారనమాట. ఆంటీ దిగలేరేమో అని డౌట్ వచ్చి ఇక్కడ ఒక మళ్ళీ మెట్టు కట్టించామన్నమాట. క్యాన్వాస్ మీద ప్రింటింగ్ అనమాట. ఇది అవుట్డోర్ యూజ్ చేసుకోవచ్చు మీరు. అచ్చా. సో ఇది ఎండకి గాలికి ఏమవుతుంది మేడం, క్యాన్వాస్ మనకి ఆర్ట్ వేస్తారు చూడండి, ఆ మెటీరియల్ అనమాట ఇది. అచ్చా ఈజీ క్లీనింగ్. ఎంత తడిగుడ్డతో క్లీన్ చేసినా కలర్స్ ఏమవ్వవు, అన్ని యూవీ టెస్టెడ్, యూవీ ట్రీటెడ్, ఆల్రెడీ యూవీ ట్రీటెడ్ ఇవన్నీ కూడా. అచ్చా. సో ఇది ఎన్ని ఇయర్స్ అయినా ఇది ఇలాగే ఉంటుంది? ఇలానే ఉంటుంది. మనం ముట్టుకోకుండా ఉంటే మనం ముట్టుకొని బ్లేడ్ పెట్టుకొని చెంపకుండా ఉన్నంత కాలం ఇలానే ఉంటుంది. దానికి ఏం కాదు. మీకు బోర్ కొట్టి ఒక 5-6 years కి డిజైన్ బోర్ కొట్టి మార్చుకోవాలి. ఒకసారి మీ ఇంట్లో వీడియో చేద్దాం ప్రవీణ గారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి లోన్ రివైవ్ అయినట్టు మీ ఇంటికి వెళ్ళి మీరు ఇంటీరియర్స్ లాస్ట్ టైం 4 ఏళ్ళు ఏం పెట్టారు, నెక్స్ట్ 4 ఏళ్ళు ఏం ఉంచబోతున్నారు అన్నది చూడాలి. నాకు కొంచెం ఏంటంటే ఒక 4 years తర్వాత మార్చుకోవడం ఇష్టం మేడం. ఇల్లు రివైవ్ అవ్వగానే మనకు కూడా ఎనర్జీ రివైవ్ అయింది అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం వింటున్నాను తెలుసా నేను ఇలాగా. చీరల్ని రివైవ్ చేసే వాళ్ళని చూసాం, నగల్ని రివైవ్ చేసే వాళ్ళని చూసాం, ఇంటినే రివైవ్ చేసే వాళ్ళని ప్రవీణ గారిని చూసాం. అంటే మన ప్రొఫెషన్ ఇది కదండి. సో సెకండ్ ఫ్లోర్ మేడం. సెకండ్ ఫ్లోర్ హోమ్ థియేటర్ అండి యాక్చువల్గా. సో ఏంటంటే మేజర్ అంతా మనం ఈ స్టెప్స్ దగ్గరే చేసాము. ఇవి కూడా ఆర్టిఫాక్ట్స్ అండి, మెటల్ ఆర్టిఫాక్ట్స్. ఇవి కూడా ఇవి కలర్ పోవడాలు అట్లా ఏమి ఉండదా? మెటల్ మేడం, ఏం కాదు, ఎప్పటికీ ఉంటుంది అట్లాగే. ఈ షైన్ ఇలానే ఉంటుంది. మెటల్ బాల్స్ అండి ఇవి. డైరెక్ట్ గా యాక్చువల్లీ చాలా బాగుందండి. ఇది కూడా స్ప్రెడ్ అయినట్లు ఉంది. ఇది యాక్చువల్ గా మనం పెట్టించాం మేడం, అంతే. ఇవి బాల్స్ అలైన్మెంట్ బాల్స్ ఉంటాయి అంతే. మనం ఎలా కావాలంటే అలా అలైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం అలైన్ చేసింది, పైనుంచి కింద వరకు ఇచ్చాం అనమాట. ఏమండి మా బ్రెయిన్ లాక్కెళ్ళిపోతా నేను ఏదో. సో ఇది మళ్ళీ కస్టమైజ్ బ్లైండ్ చేసామండి. సో అదే థీమ్ కంటిన్యూ చేసుకుంటే ఈ వాల్ పేపర్ కి మళ్ళీ ఇంకొక పేరు చెప్తారా? ఇంకొక మోడల్ ఇది 3D లామినేటెడ్ వాల్ పేపర్. బాబోయ్. సో మీరు చూసారంటే దీనిపైన లామినేషన్ తెలుస్తుంది, 3D ఎఫెక్ట్ అర్థమవుతుంది. ఇది 3D లామినేటెడ్ వాల్ పేపర్ అండి. ఇది కూడా కస్టమైజ్డ్. మనం ఏ డిజైన్ చేస్తే ఆ డిజైన్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీ ఫోటో కూడా వేయించుకోవచ్చు. ఓకే, సో ఎనీ సైజ్ యూ కెన్ గెట్ ఇట్ డన్ అనమాట. ఈ ఏరియాని ఇంకా షాండియర్ ఇచ్చి ఇలా ఫినిష్ చేసాం అనమాట. సో ఏంటంటే ఈ ప్లేస్ అంతా కూడా ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, హోమ్ థియేటర్ రూమ్ కాబట్టి. సో ఇంకొన్ని రోజుల తర్వాత చేయించుకుందాం అని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు హోమ్ థియేటర్. సో మేమేంటంటే జస్ట్ సింపుల్గా ఒక వార్డ్రోబ్ చేసి ఇచ్చామన్నమాట. యాజ్ ఆఫ్ నౌ గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకునేలాగా. బట్ ఫ్యూచర్లో అది హోమ్ థియేటర్ అవుతుంది కాబట్టి వీ డిడ్ంట్ డూ మచ్ వర్క్ దేర్. గాట్ ఇట్. సో లిఫ్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. మీకున్న క్రియేటివిటీకి లిఫ్ట్లో కూడా ఏమైనా పెట్టారేమో అన్న ఫీలింగ్. సో లిఫ్ట్ నుంచి కిందకి వెళ్దాం. చాలా చిన్నది మేడం, సింపుల్ లిఫ్ట్ ఇది యాక్చువల్గా. సో ఒక డాటర్ వాళ్ళ మమ్మీ డాడీ గురించి ఎంత ఆలోచించారంటే లిఫ్ట్ కూడా చాలా పర్టికులర్గా వాళ్ళ మమ్మీ డాడీకి సరిపడాగా ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకొని మీరు అన్నట్టు. అసలు ఆంటీ అంకుల్ని కలిస్తే ఆప్షన్ వస్తే బాగుండేమో. అదే కదా, ఇక్కడ లిఫ్ట్ సింపుల్గా ప్లెయిన్గా ఉంటే నేను ఆశ్చర్యపోవాలి. ఏదో ఒక చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నవ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, నవ్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. చక్కగా కింద కలుద్దాం. చూశారు కదా ఈ ఇంద్రభవనాన్ని. సింపుల్గా, క్యూట్గా, కాంపాక్ట్గా, స్టైలిష్గా, క్లాసీగా. ఇంకా అడ్జెక్టివ్స్ నాకేం దొరకట్లేదు ప్రవీణ గారు. మేకింగ్ ఎ లాంగ్ లిస్ట్ బికాజ్ నేను థరోగా ఎంజాయ్ చేశాను మీ హౌస్ని. నాట్ ఏదో ఒక వీడియో కోసం చేయడం అని కాదు, బట్ మేము కూడా చాలా హార్ట్ఫుల్గా చేసాం మేడం. ఎందుకంటే ఒక రకమైన రిలేషన్ వచ్చింది క్లయింట్తో పాటు. షీట్ కాల్ మీ హర్ డాటర్. సో ఐ వాస్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్, అంటే చిన్న చిన్నవి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించే చేశాను. అంటే నా వల్ల అయినంత వరకు ఐ డిడ్ మై మ్యాక్స్. క్లయింట్ సపోర్ట్ 100% ఉందన్నది అర్థమవుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు కూడా చాలా పర్సనలైజ్ చేసుకుంటారు. లేకపోతే ప్రోడక్ట్ అంత అవుట్పుట్ అంత బ్యూటిఫుల్ గా ఉండకపోవచ్చు. కష్టం మేడం, కష్టం. ఐ అండర్స్టాండ్. ఎవ్రీ స్మాల్ థింగ్ ఆలోచిస్తేనే అవుతుందండి. ఇప్పుడు అక్కడ ఒక పాట్ పెట్టామంటే అది కూడా నేను వెతుక్కుని మార్కెట్లో తెచ్చిందే కదండి.
సో ఎవ్రీథింగ్ ఐఎమ్ వెరీ పర్టికులర్. వండర్ఫుల్.